వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. ప్రియాంక చోప్రా బాలీవుడ్లో స్టార్గా మొదలై హాలీవుడ్లో గ్లోబల్ ఐకాన్గా ఎదిగిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ యాక్ట్రెస్. ఇప్పుడు ఆమెకు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం దక్కింది. చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాల్లోకి, అది భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసితో రీ ఎంట్రీ ఇస్తోంది. మరి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రియాంక జర్నీ ఎలా సాగింది? లేటెస్ట్గా అందుకున్న గ్లోబల్ వాంగార్డ్ హానర్ అవార్డు వెనుక స్టోరీ ఏంటో చూద్దాం. 2026లో గోల్డ్ హౌస్ నిర్వహించిన ప్రతిష్టాత్మక గోల్డ్ గాలాలో ప్రియాంక చోప్రా జోనాస్ కు గ్లోబల్ వాంగార్డ్ హానర్ అవార్డు అందించారు. లాస్ ఏంజల్స్ లో జరిగిన ఈ వేడుకలో ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ టు హాలీవుడ్ మధ్య వారధిగా నిలిచి భారతీయ ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తనతో కలిసి పనిచేసిన దర్శకులు, సహనటులు, అభిమానులు, కుటుంబ సభ్యులకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది. అందాజ్ తో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక ఐత్రాజ్ లో నెగిటివ్ పాత్రతో సంచలనం సృష్టించింది. ఫ్యాషన్ తో జాతీయ అవార్డు గెలుచుకోగా బర్ఫీలో నటిగా తన ప్రతిభను మరోసారి నిరూపించింది. తర్వాత ది వైట్ టైగర్, ది మ్యాట్రిక్స్ రెజరెక్షన్స్, లవ్ అగైన్, ది బ్లఫ్ వంటి హాలీవుడ్ ప్రాజెక్టులతో అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించింది. సుమారు 10 సంవత్సరాలు హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రియాంక ఇప్పుడు ఇండియన్ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న భారీ అడ్వెంచర్ చిత్రం వారణాసిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో ఆమె మందాకిని పాత్రలో కనిపించనుంది. ఇది కేవలం ఇండియన్ సినిమాలోకి రీ ఎంట్రీ మాత్రమే కాదు, ఆమె గ్లోబల్ ఇమేజ్ అండ్ ఇండియన్ స్టార్డమ్ ను ఒకే ప్రాజెక్ట్ లో కలిపే ప్రత్యేక చిత్రంగా నిలవనుంది. ప్రియాంక చోప్రా కెరీర్ నిరూపించే విషయం ఏమిటంటే ప్రతిభకు భాష, దేశ సరిహద్దులు ఉండవు. బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగి హాలీవుడ్ లో కూడా సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం చిన్న విషయం కాదు. ఇంటర్నేషనల్ అవార్డు తో పాటు వారణాసి లాంటి భారీ ప్రాజెక్ట్ తో మరోసారి కొత్త దశలోకి అడుగు పెడుతోంది. మొత్తానికి ప్రియాంక చోప్రా అందుకున్న ఈ గౌరవం ఆమె వ్యక్తిగత విజయమే కాదు, ప్రపంచ వేదికపై భారతీయ నటీమణుల స్థాయిని చూపించే గుర్తింపు. కేన్స్ రెడ్ కార్పెట్ పై ప్రతి ఏడాది భారతీయ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే పేరు ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఈసారి బ్రాండ్ ప్రమోషనల్ వీడియోలో ఆమె కనిపించకపోవడంతో ఐష్ ఈసారి కేన్స్ కు వెళ్లదా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకొచ్చాయి. కానీ ఆ సస్పెన్స్ కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడిందా? అంతేకాదు, ఫస్ట్ టైం అలియా భట్ కూడా రెడ్ కార్పెట్ తో పాటు తన మెసేజ్ తో ఆకట్టుకుందా? విమర్శలు ఎదుర్కొందా? అయితే ఈసారి లోరియల్ ప్యారిస్ ప్రమోషనల్ వీడియోలో ఐశ్వర్య కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. బ్రాండ్ తో ఆమె జర్నీ ఎండ్ అయిందా? ఈసారి కెన్స్ కు హాజరు కావడం లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ అనుమానాలకు ముగింపు పలికింది. మే 22, 23 తేదీలలో లోరియల్ ప్యారిస్ ప్రతినిధిగా ఆమె రెడ్ కార్పెట్ పై మరోసారి మెరవనుంది. 2002లో దేవదాస్ కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి అడుగుపెట్టిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ అప్పటి నుంచి భారతీయ అందానికి అంతర్జాతీయ ప్రతీకగా నిలిచింది. ఆమె ధరించే ప్రతి డిజైనర్ అవుట్ఫిట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అందుకే అభిమానులు ఆమెను ప్రేమగా క్వీన్ ఆఫ్ కాన్స్ అని పిలుస్తారు. ఈ ఏడాది 23వసారి కూడా కేన్స్ లో పాల్గొనడం ఆమె గ్లోబల్ ప్రభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ఈసారి మొదటిసారి ఆలియా భట్ కేన్స్ లో అడుగు పెడుతోంది. కానీ ఆమె ప్రత్యేకత కేవలం ఫ్యాషన్ కి పరిమితం కాలేదు. భారతీయ చిత్రసీమలో ఇప్పటికే మేల్ డామినేటెడ్ స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయని, మహిళా పాత్రలకు మరింత ప్రాధాన్యం అవసరమని ఆమె స్పష్టంగా చెప్పింది. తాను ఒక డైరెక్టర్స్ యాక్టర్ అని, సినిమా అనేది దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూని చూపిస్తుందని చెప్పిన ఆలియా గ్లామర్ తో పాటు తన ఆలోచనను కెన్స్ ఫెస్టివల్ వేదికగా ఆవిష్కరించింది. ఆలియా భట్ స్టేట్మెంట్ మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అంటే ఆలియా భట్ యానిమల్ ని సమర్థించి దురందర్ ను విమర్శిస్తోందని ట్రోల్ చేస్తున్నారు బీటౌన్ ఆడియన్స్. కేన్స్ అంటే గ్లామర్, గ్లామర్ అంటే ఊర్వశి రౌతేలా అన్నట్టే ప్రతి సంవత్సరం ఆమె లుక్స్ హాట్ టాపిక్ అవుతాయి. ఈసారి కూడా మెర్మైడ్ స్టైల్ గౌన్, క్రిస్టల్ ఎంబలేష్మెంట్స్ తో ఆమె రెడ్ కార్పెట్ పై మెరిసింది. ఖరీదైన డిజైనర్ దుస్తులు, విలువైన ఆభరణాలతో ఊర్వశి మరోసారి కెన్స్ వేదికను తనదైన స్టైల్ తో ఆకట్టుకుంది. శర్వానంద్ కెరియర్ ఇప్పుడు మంచి జోష్ లో ఉంది. వరుసగా 2 సక్సెస్లతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శర్వానంద్ ఇప్పుడు 2 కమర్షియల్ డైరెక్టర్లకు కీలకంగా మారాడు. ఒకవైపు సంపత్ నంది గత 2 సినిమాలు నెగిటివ్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత శర్వానంద్తో భారీ కంబ్యాక్ కోసం సిద్ధమవుతూ ఉంటే, మరోవైపు శ్రీను వైట్ల కూడా లాంగ్ గ్యాప్ తర్వాత శర్వానంద్తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ఈ 2 డైరెక్టర్లు శర్వానంద్తో కమర్షియల్ సక్సెస్ సాధిస్తారా? భోగి ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. 1960ల నాటి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నాడు. అనుపమ పరమేశ్వరన్ కందుల సులోచనగా, డింపుల్ హయతి ఎర్రమందారంగా పవర్ఫుల్
పాత్రలో నటిస్తున్నారు. 2026 ఆగస్టు 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా సంపత్ నందికి అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా మారింది. అనిల్ సుంకర నిర్మాణంలో శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో రాబోతున్న ఈ సినిమా కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. వింటేజ్ కామెడీ స్టైల్లో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. గతంలో హీరోయిన్ విషయంలో పూజా హెగ్దే, మమితా బైజు పేర్లు వినిపించగా ఇప్పుడు మానస వారణాసి ఆ జాబితాలోకి వచ్చి చేరింది. టైటిల్ జార్జ్ కృష్ణ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ సినిమా జులైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమై ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 2027 సంక్రాంతి టార్గెట్ గా మేకర్స్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు మాస్ యాక్షన్ తో సంపత్ నంది, మరోవైపు వింటేజ్ కామెడీతో శ్రీను వైట్ల ఇద్దరు తమ కెరీర్ లో కీలక దశలో ఉన్నారు. ఆసక్తికరంగా ఈ ఇద్దరి ఆశలు ఇప్పుడు శర్వానంద్ చుట్టూనే తిరుగుతున్నాయి. వరుస విజయాలతో కాన్ఫిడెన్స్ లో ఉన్న శర్వానంద్ ఈ 2 సినిమాలతో ఇద్దరు దర్శకులకు కొత్త కమర్షియల్ బ్రేక్ ఇస్తాడా అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోల పిల్లలు సినిమాల్లోకి రావడం కొత్త విషయం కాదు. కానీ చాలా అరుదుగా ఒక లెజెండరీ నటుడి వారసురాలు తనదైన స్టైల్లో వెండితెరకు పరిచయం అవుతూ ఉంటే అంచనాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తిని రేకెత్తిస్తోంది మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న డెబ్యూ మూవీ తుడక్కం. మలయాళంలో తుడక్కం అంటే ప్రారంభమని అర్థం. పేరు సూచించినట్లుగానే ఇది విస్మయ సినీ ప్రయాణానికి అధికారిక ఆరంభంగా నిలవనుంది. జూడే ఆంటోనీ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్ పై ఆంటోనీ పెరంబూర్ నిర్మిస్తున్నాడు. జేక్స్ బిజయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా ఒక ఎక్స్టెండెడ్ క్యామియాలో కనిపించనున్నట్లు సమాచారం. తుడక్కంను 2026 ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రచయిత్రిగా, కవయిత్రిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపును సంపాదించిన విస్మయ ఇప్పుడు నటిగా కూడా ప్రేక్షకులను మెప్పించగలదా అన్న ఆసక్తి నెలకొంది. ఒకవైపు స్టార్ కిడ్ అనే గుర్తింపు, మరోవైపు మోహన్ లాల్ వారసురాలు కావడంతో భారీ అంచనాలు. ఈ రెండింటి మధ్య విస్మయ తన మొదటి సినిమాతో ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటుందో చూడాలి. మూవీ మిక్చర్ లో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పెద్ది కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ట్రైలర్ ను మే 18న ముంబైలో విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 35 సెకండ్లు ఉండనుందని తెలుస్తోంది. దీంతో రామ్ చరణ్ మాస్ ర్యాంపేజ్ ను చూపించి ఈ ట్రైలర్ పై అంచనాలు మరింత పెరిగాయి. హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం 2025 డిసెంబర్లో థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 2026 జూన్ 24 నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవతార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి మరో మెలోడీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి రెండో లిరికల్ సాంగ్ ఏమంగా హేమంగా విడుదలైంది. రాషా తడాని హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు అందించగా కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఇచ్చిన ఈ సాంగ్ కూడా యూత్ ని అట్రాక్ట్ చేస్తోంది. సో చూసారు కదా, ఇది వాటి మూవీ మిక్చర్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో రేపటి మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.